అనగనగా 2 పల్లెటూర్ల మధ్యలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఇద్దరు రాక్షసులు. ఒకళ్ళు వాతాపి, ఇంకొకళ్ళు ఇల్వాల. వీళ్ళు చాలా డేంజరస్ అండ్ చాలా క్లెవర్ గూడా. ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్‌కి వెళ్ళాలంటే ఈ అడవి దాటి వెళ్ళాలి. ఇల్వాల తన తమ్ముడు వాతాపిని మ్యాజిక్ చేసి ఒక గోట్‌గా మార్చేసేవాడు. అదే గోటుని కట్ చేసి, కుక్ చేసి ఇన్నోసెంట్ పీపుల్‌కి పెట్టేవాడు. వాళ్ళు కొంచెం ఫుడ్ తిన్న తర్వాత మీకిప్పుడు బొజ్జ నిండిందా అని అడిగి వెంటనే వాతాపి బయటకు రా అని గట్టిగా అరిచేవాడు. అది విని ఈ పొట్టలో నుంచి వాతాపి బయటకొచ్చి వీళ్ళందరినీ తినేసేవాడు. ఇలా చాలా మంది వాళ్ళ లైఫ్స్ని పోగొట్టుకున్నారు. అందుకే జనాలందరూ భయపడి ఆ అడవి మెయిన్ రూట్ అవాయిడ్ చేసి ఇంకా లాంగ్ రూట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఒకరోజు అగస్త్య మహర్షి అక్కడికి వచ్చారు. హీ వాస్ కామ్ అండ్ ఫియర్లెస్. ఇల్వాల అగస్త్యుడిని చూసి చాలా రోజుల తర్వాత ఇక్కడ ఒక మనిషి వస్తున్నాడు, ఇతనికి ఎలాగన్నా మన ప్లాన్ ప్రకారం ఫుడ్ పెట్టాలని చెప్పి అగస్త్యుడిని పిలుస్తాడు. అగస్త్యుడు ప్రశాంతంగా అన్నీ తింటాడు. ఇంక ఇల్వాల నవ్వుతూ వాతాపి బయటకు రా అని మళ్ళా గట్టిగా అరుస్తాడు. కానీ ఏం జరగలేదు. అప్పుడు అగస్త్యుడు తన చేతిని కడుపుపై పెట్టి, ఇంకెక్కడ వాతాపి, ఇందాకనే నేను తింటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి అన్నాను. అంతే, వాతాపి అప్పటికి అరిగిపోయాడు అని. ఇదంతా చూస్తున్న ఇల్వాల అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ తను సంపాదించిన ఈ బ్యాడ్ మనీ ఉందో, ఈ ఇన్నోసెంట్ పీపుల్ దగ్గర నుంచి లాక్కున్న అమౌంట్ ఇవన్నీ కూడా అగస్త్యుడికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడన్నమాట. ఈ స్టోరీ నుంచి వచ్చిందే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చిన్న పిల్లలకి అరగట్లేదు అన్నప్పుడు పెద్దవాళ్ళు ఇదే చేస్తారు, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని. అంటే ఎలాంటిదైనా అరిగిపోతుంది అని. కానీ మీరు మంచిగా హెల్దీ ఫుడ్ తినండి. హెల్దీ ఫుడ్ గివ్స్ రియల్ స్ట్రెంగ్త్ జస్ట్ లైక్ అగస్త్య. స్ట్రాంగ్ బాడీ అండ్ కామ్ మైండ్ని మెయింటైన్ చేయండి.